ఇమిటేటింగ్ జీసస్. ఇమిటేట్ చేయాలా జీసస్ని. చూడండి, ఈ ఫోన్ కొద్ది కాలం ముందు నేను కొన్నాను. ఇది ఒక నార్మల్ శాంసంగ్ ఫోన్. కానీ దీన్ని తయారు చేసిన మోడల్ ఎలా ఉందంటే, ఇది ఒక ఐఫోన్ లాగా తయారు చేస్తారు మోడల్ని. బట్ యాక్చువల్గా ఇది ఐఫోన్ కాదు. ఇమిటేటింగ్, సేమ్ ఉంది, షేప్ అట్లానే ఉంది, సేమ్ కెమెరా, సేమ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ నాట్ అన్ ఐఫోన్. సో క్రీస్తులాగా మనం ఇమిటేట్ చేయాలా. నేను రమ్యానే, బట్ నేను మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు ఉండాలా? క్రీస్తులాగా ఉండాలా. నేను రమ్యానే, నా ప్రవర్తన ఎలా ఉండాలా? క్రీస్తులాగా ఉండాలి. నేను రమ్యానే, నా పవిత్రత ఎట్లా ఉండాలా? క్రీస్తులాగా ఉండాలా. ప్రియా సహోదరి సహోదరుడా, ఇమిటేట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:7 చదువుకుందాం. అందరం పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంట? విసర్జించాలంట. గాసిప్స్, ఒకరి గురించి ఎవరైనా చెప్తా ఉన్నారంటే ఎంత టైం ఇస్తాం మనము? కొందరు అంటారు కదా, చెవు కోసేసుకుంటారంట వినడానికి. వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట విననీకే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే టైం నువ్వు ఎక్కడ స్పెండ్ చేయమంటున్నాడు? దేవునిలో. ప్రియా సహోదరి సహోదరుడా, మనము ఎప్పుడైతే డబ్బులు ఖర్చు చేస్తామో, 10 రూపాయలు ఖర్చు చేసినా ఏమనుకుంటామంటే, నాకు ఉపయోగమైంది నేను కొనుక్కోవాలా. నువ్వు 5 రూపాయలు ఖర్చు చేసినా ఏమనుకుంటావు? ఇది నాకు యూస్ఫుల్ ఉండాలా, నాకు సహాయపడాలా. కొనుక్కున్నాక అది నీకు ఉపయోగపడకపోతే ఏమైనా లాభం ఉందా? లేదు. ఇన్ ద సేమ్ వే, నువ్వు ఒక పని చేస్తున్నావంటే ఈ పని నన్ను పరలోకానికి తీసుకుపోతుందా లేదా అని ఆలోచించాలా. జిమ్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము, అది మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తుందా? ఎక్కడి వరకు? భూమి మీద బ్రతికినంత వరకు. ఎస్ ఆర్ నో? ఇంకా చాలా మనం శారీరకమైన వంటలు చేసుకుంటూ ఉంటాం. డైలీ రకరకాలు వండుకుంటూ ఉంటాం. ఈరోజు బిర్యానీ అయితే రేపు ఇంకొక రెసిపీ, ఇంకొక స్వీట్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మన పరలోకాన్ని తీసుకెళ్తాయా? నో. బట్ స్టిల్ వాటికి ఎన్ని గంటలు టైం ఇస్తాం మనము? మ్యారినేట్ చేసి, కట్టింగ్ చేసి, స్పెషల్గా చేసి, ఫ్లేవర్స్ యాడ్ చేసి, అవి మనల్ని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాయా? నో. అందుకే పౌలు అంటా ఉన్నాడు, నువ్వు ఏ పని చేసినా, ఈ ముసలమ్మ ముచ్చట్లు కూడా దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళవు. బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. వేస్ట్ చేస్తూ ఉన్నాం. అదే టైం ఇంత వాక్యం చదువుకో, అదే టైం ఇంత వాక్యం విను. నీ హృదయంలో ఎవ్వరివ్వలేని సంతోషం, ఎవ్వరివ్వలేని సమాధానము. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తా ఉన్నాను. ఇంట్లో అన్నీ ఉన్నా కూడా, ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా, దేవుని వాక్యము వింటే వచ్చే సంతోషము మరి ఇంకా దేనిలో కూడా మనం పొందుకోలేము. ఆ విధంగా దేవుడు మానవుని తయారు చేస్తాడు. ఆయన స్వరము వింటేనే, ఆయన మాటలు నీలో ఉంటేనే నువ్వు నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు.